ముంబైలోని వాంఖేడే క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ మెరుపు క్యాచ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పంజాబ్ కెప్టెన్ పట్టిన క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు క్యాచ్ ఆఫ్ ది ఇయర్, క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అంటూ కమెంట్లు కూడా చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ ముంబైని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. భారీ 6 కొట్టాలని చూశాడు. అయితే ఆ బంతిని గాల్లోకి ఎగిరి శ్రేయాస్ అయ్యర్ అద్భుత రీతిలో క్యాచ్ పట్టుకున్నాడు. ఈ అద్భుత క్యాచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఉత్సాహంగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ రియాక్షన్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే శ్రేయాస్ అయ్యర్ ఈ క్యాచ్ ను ముంబై ఇండియన్స్ డకౌట్ల సమీపంలో పట్టాడు. అక్కడే ఉండి ఈ క్యాచ్ చూసిన ముంబై ఇండియన్ ప్లేయర్స్ ఆశ్చర్యపోయారు. మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ నోరెళ్లబెట్టి చూశారు. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన క్వింటన్ డికాక్ అజేయ సెంచరీతో చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు.